అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు గృహజ్యోతికి సంబంధించినటువంటి కరెంట్ బిల్ 200 యూనిట్ల కంటే ఎక్కువ దాటకుండా ఉండాలంటే ఎలాంటి ట్రిక్స్, ఎలాంటి టిప్స్ పాటించాలి, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. మీ విద్యుత్ వినియోగాన్ని 200 యూనిట్ల లోపు ఉంచడానికి మరియు గృహజ్యోతి పథకం కింద ఈ పరిమితిని అధిగమించకుండా ఉండడానికి మీరు అనుసరించగల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్, యూనిట్ ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకోవాలి. ఒక యూనిట్ విద్యుత్ 1000 వాట్ అవర్ 1 కిలోవాట్ అవర్కి సమానం. ఉదాహరణకు మీరు 100 వాట్ల 10 బల్బులను 1 గంట పాటు వెలిగిస్తే దానికి 1 యూనిట్ విద్యుత్ ఖర్చు అవుతుంది. 100 వాట్ల 10 బల్బులను 1 గంట పాటు వెలిగిస్తే దానికి 1 యూనిట్ విద్యుత్ ఖర్చు అవుతుంది. కాబట్టి 200 యూనిట్లు అంటే 2,00,000 వాట్ అవర్స్, 200 కిలోవాట్ అవర్స్. విద్యుత్ వినియోగాన్ని లెక్కించండి. మీరు 1 గంటకు 100 వాట్ బల్బును ఉపయోగిస్తే అది 100 వాట్ గంటలు 0.1 కిలోవాట్ అవర్స్ వినియోగిస్తుంది. అదేవిధంగా 2000 వాట్ ఉపకరణం 1 గంట పాటు పనిచేస్తే అది 2000 వాట్ అవర్స్ 2 కిలోవాట్ అవర్స్ వినియోగిస్తుంది. వినియోగాన్ని పర్యవేక్షించడం. మీ యొక్క విద్యుత్ మీటర్ రీడింగ్ను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలి. ప్రధానంగా వారానికి ఒకసారి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు ఎన్ని యూనిట్లను ఉపయోగించారో తెలుసుకోవడానికి మునుపటి నెల రీడింగ్ నుండి ప్రస్తుత మీటర్ రీడింగ్ను తీసివేయాలి. విద్యుత్ ఆదా. ఉపయోగంలో లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు మరియు ఇతర ఉపకరణాలను ఆఫ్ చేయాలి. శక్తి సమర్థవంతమైన ఉపకరణాలు మరియు ఎల్ఈడి బల్బులను ఉపయోగించాలి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు లేదా ఉపయోగంలో లేనప్పుడు విద్యుత్ పరికరాలను అన్ప్లగ్ చేయాలి. పగటిపూట సహజ కాంతిని వినియోగించుకోవాలి. రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మిషన్లు వంటి ఉపకరణాలపై శక్తి పొదుపు సెట్టింగ్లను ఉపయోగించాలి. అధిక పవర్ ఉపకరణాలను ఏకకాలంలో నడపడం మానుకోవాలి. విద్యుత్తును ఎలా ఆదా చేయవచ్చు అంటే, మనకు అవసరం లేనప్పుడు లైట్లను ఆఫ్ చేయాలి. బయట ఉన్నప్పుడు ఫ్యాన్లను ఆఫ్ చేయాలి. ఎల్ఈడి బల్బులను ఉపయోగించడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు. సమర్థవంతమైన వినియోగ చిట్కాలు. వీలైనప్పుడల్లా ఎయిర్ కండిషనర్లకు బదులుగా ఫ్యాన్లను ఉపయోగించాలి. ఫ్యాన్లపై మూతలతో సమర్థవంతంగా ఉడికించి సరైన పరిమాణపు బర్నర్ను ఉపయోగించాలి. అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వేడి చేయడానికి గీజర్ టైమర్ని ఉపయోగించాలి. సరైన సామర్థ్యం కోసం ఉపకరణాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి మరియు నిర్వహించాలి. వేడి మరియు శీతలీకరణ అవసరాలను తగ్గించడానికి మీ ఇంటిని ఇన్సులేట్ చేయండి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మరియు మీ విద్యుత్ వినియోగాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా మీరు 200 యూనిట్ పరిమితిలో ఉండగలరు మరియు వినియోగ థ్రెషోల్డ్ను మించకుండా గృహజ్యోతి పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఇలాంటి చిట్కాలను, టిప్స్ను పాటించడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు మరియు 200 యూనిట్లు దాటకుండా చేయవచ్చు.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.